2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. భార్యాభర్తల రిలేషన్షిప్లో కనుక మనం చూసుకుంటే, నా భర్త నాతో పాటు ఉంటున్నాడు కానీ ఉండట్లేదు. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే చాలామందికి మనతో ఉన్నట్టే ఉంటారు కానీ బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వేరే పార్ట్నర్తో కూడా ఉంటున్నారు అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ ట్రాప్లో హస్బెండ్ ఉన్నారని ఎలా తెలుస్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఈ టాపిక్ మీరు ఎప్పుడైతే తీసుకొచ్చారో నేను చాలా వెబ్సైట్లో చూడటం జరిగింది, దాని తర్వాత మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎన్ నెంబర్ ఆఫ్ టైం దీని మీద కొంతమంది ఆడియన్స్ ఇప్పటికీ క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఉంటారు. సార్ మాకు కొన్నిసార్లు అర్థం కావట్లేదండి, అది ఫ్రెండ్షిప్ పేరు మీద వాళ్ళు చేసేటువంటి పనులు మాకు కనిపించట్లేదు, అసలు ఇది ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది ఎట్లా పసిగట్టాలి, అర్థం కావట్లేదు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎలా సార్ అంటే వాళ్ళ ట్రాప్లో ఉన్నారని, హస్బెండ్ ఆ ట్రాప్లో ఉన్నారని ఎలా తెలుస్తుంది? బేసిక్గా ఈ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నది మనము ఒక 1 month 2 months బ్యాక్ ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నామో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ డిస్కస్ ఇన్ ద యూట్యూబ్ అది. ఓకే, ఎందుకంటే అప్పటి వరకు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నది ఇంతకుముందు సెక్షన్ 497 అడల్టరీలో కేసులు పెట్టేవాళ్ళు. అప్పుడు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే పేరు బదులు అడల్టరీ అని ఉండేది. ఎప్పుడైతే ఈ అడల్టరీ అని తీసేశారో 497 సెక్షన్ రద్దు చేస్తాం జరిగిందో, ఇంకా మన పార్ట్నర్స్కి ఏదైనా ఎఫైర్స్ ఉన్నా వాళ్ళని పట్టుకుంటానికి ఛాన్సే లేదు అన్నట్టు ఇంక మర్చిపోయారు అందరూ. ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఈ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ కేసు యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ దీనికి ఈ కేసు ఇట్లాంటి కేసులు మళ్ళీ ఊపందుకున్నాయి. ఎందుకంటే వదిలేస్తాం జరిగింది, ఇంకా 497 తీస్తారు, ఇంకా అక్రమ సంబంధాలు ఆల్మోస్ట్ ఇంకెవరైనా ఉండొచ్చు, నా రైట్ అనుకొని తిరుగుతున్నారు అందరూ. అది ఇప్పుడు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ వచ్చిన తర్వాత ఇది ఒక సరికొత్త ఒక చట్టంలాగా జనాలు మళ్ళీ దీన్ని భావిస్తాం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇంకా అన్ని కోర్ట్స్ కూడా ఇందులో పర్ఫెక్ట్ అవ్వలేదు నాగరాజు గారు. దీన్ని మీ కేసులు బట్టి కేస్ స్టడీ చేసి, మీ కేసులో కేస్ స్టడీ చేసి ఇంతకుముందు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, ఇంకా వేరే హైకోర్ట్స్ ఇచ్చిన తీర్పులు ఏంటి తీసి ఆ కేసులకి మీ కేసులకి ఎంతవరకు కనెక్షన్ ఉంది అన్నది చూసుకొని మనం కనుక ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ వేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం వస్తుందని నేను భావిస్తున్నాను. అయితే నారాజు గారు, ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే కొన్ని వేల కొన్ని లక్షల కోర్టులు ఉన్నాయి. అంటే కోర్ట్స్, సివిల్ కోర్ట్స్, ఫ్యామిలీ కోర్ట్స్ అట్లా అంటున్నారు. ఫ్యామిలీ కోర్ట్స్ కొన్ని వేల ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. వేల ఫ్యామిలీ కోర్ట్స్ నుంచి కొన్ని వేల కేసులు మళ్ళీ హైకోర్టుకి అపీల్కి వస్తాయి. కొన్ని వేల హైకోర్టు నుంచి మళ్ళీ కొన్ని వందల కేసులు సుప్రీంకోర్టుకి, అప్పుడప్పుడు వేల సంఖ్యలో కూడా సుప్రీంకోర్టుకి అపీల్స్కి వెళ్తాయి. వేల సంఖ్యలోనే ఉంటాయి సుప్రీంకోర్ట్స్ కూడా అపీల్ ఫ్యామిలీ కేసెస్ తీసుకుంటే అన్ని రాష్ట్రాలు కలిపి. ఏ రోజు ఏ కొత్త తీర్పు ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏ రోజు ఏ కేసు దాని కింద గ్రౌండ్ లెవెల్ నుంచి, లోవర్ కోర్ట్ నుంచి, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వచ్చిన తర్వాత ఏ రకంగా దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి చీఫ్ జస్టిస్ గారు గనక ఏదైనా కొత్త తీర్పిస్తే ఆ తీర్పును పట్టుకొని మళ్ళీ అనేక వేల కేసులు మన దేశంలో మొదలవుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటి అంటే అప్పటికప్పుడు కొన్ని చట్టాలు ఫామ్ అవుతున్నట్టు ఉంటాయి. ఒక్క కేసు కనుక వస్తే ఇలా అని కొన్ని వేల కేసులు వస్తాయి, రైట్? సో ఇప్పుడు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఒక భార్య భర్త మధ్యలో భర్తని వేరే, ఇంతకుముందు హనీ ట్రాప్ అనేటోళ్ళు, భర్తని వేరే స్త్రీ గనక ట్రాప్ చేసి ఈ భర్త దగ్గర నుంచి ఈ భార్యకి రావాల్సిన డబ్బు, ఇంట్లో ఖర్చులు, ఈ భార్యకి రెగ్యులర్గా ఈ భర్త ఇచ్చే డబ్బులు, ఇవన్నీ ఎప్పుడైతే డబ్బు తీసుకెళ్ళి వేరే స్త్రీకి ఇచ్చి ఈ స్త్రీ ఎప్పుడైతే ఇంట్లో సఫర్ అవుతూ ఉంటుందో అదే కంటిన్యూ అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనుక జరిగితే ఖచ్చితంగా ఈ స్త్రీ ఆ స్త్రీ పైన సివిల్ కేసు వేయచ్చు అని ఢిల్లీ హైకోర్టు ఈ మధ్యకాలంలో చెప్తాం జరిగింది. అది ఏ రకంగా అంటే, మ్యారేజ్ అయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది భార్యకి భర్త ఇస్తూ వచ్చాడు ఒక 10 ఏళ్ల వరకు. మరి సడన్గా 10 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో మెయింటెనెన్స్ డబ్బు కాస్త ఆపేసి
ఇంకెవరికో బయట మహిళకి బయట స్త్రీకి ఆ వ్యామోహంలో పడి ఇస్తే మరి ఈ స్త్రీకి అన్యాయం జరిగినట్టే కదా. ఆ అన్యాయానికి కారకులైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ సివిల్ కేసు వేసుకొని మీ డబ్బులు మీరు రికవరీ చేసుకోవచ్చు. ఇందులో పనిష్మెంట్ లేదు, మీ డబ్బులు మీరు రికవరీ చేసుకోవచ్చు. అంటే మరి ఎలా అండి, 497 తీస్తారు కదా, మరి ఈయన ఇష్టంగా ఈయన ఏమైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ స్త్రీకి భార్యకి రావాల్సిన డబ్బు ప్రతి రూపాయి వచ్చి ఆ తర్వాత ఈయన ఇంకా ఎక్కువ సంపాదించుకొని వాళ్ళకి ఇస్తే అక్కడ వేస్తానికి ఉండదు. అర్థం చేసుకోండి, చాలా థిన్ మార్జిన్ ఉంటాయి. రావాల్సిన మెయింటెనెన్స్ ఈ స్త్రీకి రాకుండా ఈయన విచ్చలవిడిగా ఒకటే స్త్రీకి బయట పెట్టేస్తాడంటే ఖచ్చితంగా ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే కేసు అప్లికబుల్ అవుతుంది, మెయింటైనబుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను.